హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. బాబు ప్లీజ్ అండి, జీతాలు ఇప్పించండి బాబు, ప్లీజ్ జీతాలు ఇప్పించండి సార్. 2 నెలల నుంచి 3 నెలల నుంచి జీతాలు లేవండి బాబు. మహానుభావులు మీకు దండం పెట్టి అడుగుతున్నాం, కొంచెం జీతాలు ఇప్పించండి సార్. నిజంగా జీతాలు లేక మా నానా అవస్థలు పడుతున్నామండి. అది నా బాధ కాదండి, జీతాలు లేక చాలామంది ఉద్యోగులు లబోదీబోమంటున్నారండి, నెత్తి నోరు కొట్టుకుంటున్నారంటే అసలు ఎంత దారుణంగా ఉందో వాళ్ళ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అండి, ఎవరికి జీతాలు లేవు? అదేంటిది, మా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జీతాలు లేకపోవడమా? టంక్షన్గా 1వ తారీఖునే జీతాలు పడిపోయాయి. ప్రభుత్వం ఎక్కగానే 1st తారీఖున రికార్డ్ అనమాట, 1st తారీఖున జీతాలు వేసామే. జీతాలు లేవంటారండి, జీతాలు ఇవ్వట్లేదు అంటారండి, పెచ్చెక్కిందండి అని మీరు అనుకోవద్దు. నాకు నిజంగా జీతాలు లేవు మహాప్రభు. బాబు గారు నిజంగా జీతాలు లేవండి, జీతాలు ఇప్పించండి సార్ ప్లీజ్ అని చాలామంది వాళ్ళ కంఠశోష చాలామంది కనబట్టాల. ఎందుకంటే ఈ లడ్డూ కల్తీ వ్యవహారం ఏముందో దాని మరుగున పడిపోయింది ఈ జీతాల గోల. పాపం వాళ్ళ గోల పట్టించుకునే నాదుడే లేడు, వాళ్ళ బాధలు పట్టించుకునే అసలు నాదుడే లేకుండా పోయాడు. కాబట్టి వాళ్ళ అవస్థలు అన్నీ ఇన్ని కాదు, మొత్తం నానా అగచాట్లు అయితే పడుతున్నారన్నమాట. వాళ్ళు ఎవరికి జీతాలు లేవు, ఎవరికి జీతాలు ఇవ్వట్లేదు. 1st తారీఖునే జీతాలు ఇస్తామని పక్కన చెప్తున్నారుగా. 1st తారీఖున ఇచ్చారండి, నిజంగా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఇచ్చానని పెట్టి చెప్పుకోవాలా, పెట్టినోడిని పెట్టాడని చెప్పుకోవాలా. కాబట్టి 1st తారీఖున అయితే కనుక జీతాలు ఇవ్వడం జరిగింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి గవర్నమెంట్ వచ్చిన 1st నెల మాత్రమే 1st తారీఖున వచ్చాయి. తర్వాత నుంచి 3వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, ఇప్పుడు ఇంకా లేవు. ఇది పరిస్థితి. అసలు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వట్లేదు, అసలు నిజమేనా మనం మాట్లాడేది, వాస్తవం ఎంత ఉందని తెలియాలంటే ఖచ్చితంగా వీడియో ఎండ వరకు మీరు చూడాల్సిందే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా తర్వాత అంతేకాదు, ఏదైతే ఫస్ట్ మీరు చూస్తున్నారో ఇది చాలామందికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకంటే లడ్డూ కల్తీ వ్యవహారంలో పడి ఎలాంటివన్నీ మరుగున పడిపోతున్నాయి. కాబట్టి అందరికీ తెలియాలంటే మీరు ఫస్ట్గా లైక్ చేయాలి, ఇది మీ బాధ్యత. నేను చెప్పినా చెప్పకపోయినా కాబట్టి లైక్ చేయండి. లైక్ చేస్తే జీతాలు అందక చాలామంది తిప్పలు పడుతున్నారు, అప్పులు చేస్తున్నారు, వాళ్ళ గోల మీకు కనబడుతుంది, వినపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అర్థమైంది కదండి. జీతాలు ఇవ్వండి మహాప్రభు, జీతాలు ఇప్పించండి సారు, జీతాలు ఇప్పించండి, పవన్ కళ్యాణ్ గారు జీతాలు ఇప్పించండి అని గోల చేస్తున్నారండి వాళ్ళంతా. ఎవరంటే కనుక సమగ్ర శిక్షలో 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తిప్పలే మన ఈ వీడియో. అర్థమైంది కదండి. తర్వాత 3 నెలల నుంచి పలు ప్రభుత్వ శాఖల్లో, ఒక శాఖ కాదండి, పలు ప్రభుత్వ శాఖల్లో 3 నెలల నుంచి జీతాలు లేవు సార్, నిజంగా లేవు. కాబట్టి సుమారు 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు లేక కడుపులు కాలిపోతున్నాయి వాళ్ళకి. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో ఈ విషయం ఎవరికీ తెలియట్లా వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇటీవల ఓటాన్ బడ్జెట్లో అంటే నిధులు కేటాయించలేదని అనుకుంటారేమో, కటాకంటిగా ఓటాన్ బడ్జెట్ కింద పెట్టి 400 కోట్లు జీతాల కోసం రిలీజ్ చేయాలని ఒక సర్క్యులర్, ఒక జీవోలు జారీ చేశారు. నిబంధనల కోసం జీవోలు జారీ చేయడమే, డబ్బులు రాలా. అర్థమైంది కదండి మీకు. కాబట్టి అయ్యా మీరు ఇచ్చారు కాదనట్లా, కానీ డబ్బులు ఇవ్వాలి కదండి జీవోలతో పాటు అని ఉద్యోగస్తులు వాళ్ళ గోడు వెలబోసుకుంటున్నారు. కాబట్టి 108, 104 సిబ్బంది మెయిన్. ఈ 108, 104 సిబ్బంది 6,500 మందికి 2 నెలలుగా జీతాలు లేవండి. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్సులు 768, 104 104 మొబైల్ మెడికల్ యూనిట్లు 936 ఉన్నాయి. తెలుసు కదండి. 108 అంబులెన్సులు ఏమో 768 ఉన్నాయి ప్రస్తుతానికి. తర్వాత 104 మొబైల్ వ్యాన్లు తెలుసు కదా 104, అవి మాత్రం 936 ఉన్నాయి. ఒక అంబులెన్స్కు పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఎంఎంయూలతో డ్రైవర్లతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తూ ఉంటారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 104, 108లలో 6,500 మంది డ్రైవర్లు, ఈఎంటీ, డిఈఓలు సేవలు అందిస్తున్నారు. 108 డ్రైవర్లకు, ఈఎంటీలకు 18,000 నుంచి 30,000 వరకు జీతాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి 6 నెలలకు సంబంధించి బకాయిలు ఉన్నాయి, కొద్దిగా గొప్ప బకాయిలు పడతానే వచ్చాయి. ఇంచుమించుగా బకాయిలు ఏంటంటే 140 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ ఉంది. కాబట్టి ఆ పెండింగ్ అలా ఉంచి 2-3 నెలల నుంచి మాకు జీతాలు లేవు మహాప్రభు, మాకు జీతాలు ఇప్పించండి అనైతే కనుక వాళ్ళ బాధ మన వాళ్ళు కనుక ఎవరో వ్యక్తపరచలేరు అన్నమాట. కాబట్టి ఆల్రెడీ గత నెలలో ధర్నా చేశారు, అదే ఆందోళన చేపట్టారు 13వ తారీఖుని, గుర్తుందో లేదు. 13వ తారీఖున అంతకుముందు ఆందోళన చేపడతారనే విషయంలో మనం వీడియో చేసాం. ఆ వీడియో కూడా ఎవరు చూడాలి. ఏంటంటే ఎందుకు అంటే కనుక ఇక్కడ ఒక రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది ఏదో ఒక సమస్య మీద. ఈ సమస్య తీరిందిరా అంటే ఇంకొక సమస్య మీద చర్చ, భయంకరంగా టాపిక్ అంతా అటువైపు డివైడ్ అయిపోతుంది.
అది టాపిక్ అటు వెళ్ళిపోవడం వల్ల ఈ అసలు సమస్యలు రాష్ట్రంలో నెలకొన్న అసలు సమస్యలు మరుగున పడిపోతున్నాయి. జీతాలు ఇవ్వాల్సినవి, పారిశుద్ధ్యం కానీ, ఇంకా చాలా మటుకు అభివృద్ధి కానీ, సంక్షేమ ఫలాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఏమవుతున్నాయి ఆ టాపిక్ కింద మరుగుపడిపోతుంది. మీకు క్లియర్గా అర్థమవుతుందో లేదో పాలిటిక్స్. కాబట్టి మరుగున పడిపోవడం వల్ల వీళ్ళ గోస బాధ ఏమి బయటకు తెలియటులా. కానీ 3 నెలల నుంచి జీతాలు లేకుండా మీరు ఉంటారా? ఒక మాట చెప్పండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా 3 నెలల నుంచి 2 నెలల నుంచి జీతాలు లేకుండా ఉండాలంటే మీరు ఉండగలరా? ఉంటారా అంటే ఉండలేరు ఎవరైనా సరే. మీరేంటి నేనండి బాగా ఎవరైనా బాగా వెనకేసుకుని ఉన్నాడు ఇంటికని ఉండొచ్చాము నేను చెప్పలేను. కానీ ఎవరైనా సరే నేనైనా మీరైనా కనీసం నెల జీతం రాకపోతే కష్టం మన బతుకులు. ఎందుకంటే ఆ జీతాల మీద ఆధారపడ్డాయి మన బతుకులు. కానీ మన బతుకులుగా ఆ జీతమే మెయిన్. అలాంటిది ఒక నెల లేదంటే అడ్జస్ట్ అవుతాం, మళ్ళీ 2 నెలలు లేదంటే అడ్జస్ట్ అవుతాం. 3 నెలల నుంచి ఎంతకాలం 2 నెలలకు కూడా మనం ఆల్రెడీ ఎవడైనా చేబదులు తీసుకోవాలా, లేకపోతే తెల్లారితే మన బతుకులు. కానీ ఎవరినైనా అప్పనే చేయాలి, తెల్లారితే లేకపోతే మన బతుకులు. మరి ఇలాంటప్పుడు జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతాం? కష్టం కదా. మనకేం కోట్లు సంపాదించి పెట్టిన ఏం లేవు కదా సార్. ఆ రెక్కల కష్టం మీద బతికే బతుకులు మరి. కాబట్టి జీతాలు ఇవ్వకపోతే ఎలాగా? ఖచ్చితంగా సార్ చూస్తున్న వాళ్ళందరూ వాళ్ళకి జీతాలు ఇప్పించాడు సార్ నిజంగాను. ఆ 108, 104 ఇంకా వేరే కూడా ఉన్నాయి సార్. ఎలా అంటే ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులకు వాళ్ళకి జులై నుంచి జీతాలు లేవు. ఆర్డబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో ల్యాబ్ ఉద్యోగులు వాళ్ళకి జులై నుంచి వేతనాలు. సిఆర్ఎంటీలు, కేజీబీవీలు, టీచర్లతో పాటు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లుగా ఉన్న వాళ్ళలో కొంతమంది, తర్వాత ఎంఈఓ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కొంతమంది, ఇలా చాలామందికి ఒక డిపార్ట్మెంట్ అనేవి లేదు, పలు శాఖలు చాలా డిపార్ట్మెంట్లో కొంతమందికి కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చాలామంది కూడా జీతాలు లేవు. పాపం వాళ్ళందరూ లో లక్షణమంటూ ఉన్నారండి నిజంగాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే జీతాలు లేకపోతే కుటుంబాలు గడవవు. కుటుంబాలు గడవాలంటే జీతాలు లేకపోతే అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులు చేస్తే కుటుంబం మొత్తం తిప్పల పాలైపోద్ది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఆల్రెడీ మనం పడుతున్నాం కదండి. ఒక్క నెల జీతం లేకపోతే మొత్తం తలకిందులైపోద్ది, కుటుంబం మొత్తం అల్లాడిపోతారు. ఏంటంటే పరిస్థితులు అలా ఉన్నాయి. కాబట్టి 3 నెలలు 4 నెలలు జీతాలు అంటే అది కరెక్ట్ కాదండి. నిజంగా వాళ్ళ జీతాలు ఇప్పించండి. వాళ్ళ జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు, యాతనలు పడుతున్నారు. ఆల్రెడీ 13వ తారీఖున ఆందోళన చేపట్టారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర విన్నవించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో మొత్తానికి కొంత అయితే అమౌంట్ రిలీజ్ చేశారు. మిగిలిన జీతాలు ఎప్పటి నుంచి వస్తాయి? మిగిలిన నెలలకి. వాళ్ళ బాధలు నిజంగా వర్ణాతీతం అండి నిజంగాను. ఎలా అంటే మీకే తెలుసు జీతం పడకపోతే కుటుంబం ఎలా ఉంటుందని. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు శ్రద్ధ తీసుకుని వాళ్ళ జీతాలు ఏర్పాటు చేసే విధానం అయితే కల్పించండి. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా వాళ్ళ జీతాలు ఇప్పించేటట్టు చేయాలని చెప్పేసి మన సముఖంలో మనం విజ్ఞప్తి కింద ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మహానుభావులారా వాళ్ళ జీతాలు అయితే ఇప్పించండి. 2 చేతులు జోడించి అడుగుతున్నా. పాపం వాళ్ళ కష్టమేంటో నాకు తెలుసండి. ఎందుకంటే నేను జీతకండి కాబట్టి. జీతం లేకపోతే కష్టమేంటో నాకు తెలుసు. ఖచ్చితంగా 100% బాధ్యతగా లైక్ చేయండి, బాధ్యతగా షేర్ చేయండి. బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఫస్ట్ అయితే కనుక ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యల మీదే పనికిమాలి వీడియోలు ఉండవు, ప్రజా సమస్యల మీదే మన వీడియోలు ఉంటాయి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. పార్టీలకు అతీతంగా తప్పు ఎవడైనా సరే, తమ్ముడు తనోడైనా ధర్మం మాట్లాడాలంటాను నేను. కాబట్టి పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యల మీద మన వీడియోలు ఉంటాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫస్ట్ లైక్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ వెరీ మచ్.